నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా నచ్చకపోయినా లేకపోతే నేను ఏదైనా రాంగ్ చెప్తున్నాను అని మీకు అనిపించినా సరే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. రాంగ్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం లేట్ లేకుండా. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా నేను వీడియో చేసి. యాక్చువల్లీ మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం. సో ఈ ఇంట్లో థింగ్స్ అన్ని అరేంజ్ చేసుకునేటప్పటికి చాలా టైం పడుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత టైం పడుతుందని. బట్ చాలా చాలా టైం నాకు సర్దుకోవడంలోనే అయిపోతుంది. ఎక్కువ వస్తువులు లేవు, బట్ ఉన్న వాటిని కూడా సర్దుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది. అందులో పాత ఇంట్లో ఏంటంటే మేము ఎక్కువ కొనుక్కోలేదు, ఎందుకంటే ఈ షిఫ్టింగ్ లో సపోజ్ ఏమైనా బౌల్స్ పగిలినా మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాం అనుకోండి, పగిలినవి రిటర్న్ పెడితే వాడు అమౌంట్ అయినా ఇస్తాడు లేదా రీప్లేస్ చేస్తాడు. మన దగ్గర విరిగితే మనం మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిందని చెప్పి మొత్తానికి అయితే నేను పాత ఇంట్లో వస్తువులు కొనలేదు. ఈ ఇంటికి వచ్చాక నా ఇల్లు అనుకున్న తర్వాత నేను అన్ని వస్తువులు కొనుక్కుందాం అనుకున్నాను. సో అందులోనే ఒక పార్ట్ ఏంటంటే నేను ఫ్రై ప్యాన్, నెక్స్ట్ దోశ పెనం, అది బిర్యానీ పాట్ ప్రస్తుతానికి ఆర్డర్ పెట్టాను. అవి వచ్చాయన్నమాట. అవి నేను యూజ్ కూడా చేశాను, బాగా వచ్చింది. నా దగ్గర ఇంతకుముందు దోశ పెనం ఉండేది, బట్ ఏంటంటే అది కాస్త అట్లు సరిగ్గా రాలేదు నాకు. సో ఇది ఇండస్ వ్యాలీలో నేను ఆర్డర్ పెట్టాను. చాలా బాగున్నాయి, ప్రెసెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేం ప్రమోషన్ కాదండి, పెయిడ్ ప్రమోషన్ అస్సలు అయితే కాదు. ఎవరైనా అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఎవరైనా చాలా రోజుల నుంచి నాలాగా తెలియకపోయిన వాళ్ళు ఉండొచ్చు కదా, మేబీ ఏ దోశ పెనం కొనుక్కోవాలి ఇలా తెలియకపోయిన వాళ్ళు ఉంటారు. తర్వాత అమ్మో ఇంత కాస్ట్ ఇంత పెట్టుకోనాలా అని నేను ఆలోచిస్తా కొంచెం అలాగా. సో ఇలా ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉంటారేమో అని నేను ప్రెజెంట్ చెప్తున్నది ఏంటంటే అందులో ఆఫర్స్ కూడా ఉన్నాయి. ప్రెజెంట్ నడుస్తున్నాయి ఆఫర్స్, బాగున్నాయి. నేను యూజ్ చేశాను, దోశ పెనం అయితే యూజ్ చేశాను. ఇంకా బిర్యానీ పాట్ యూజ్ చేయలేదు. ఎప్పుడైనా బిర్యానీ చేస్తే ఇంకా పాట్ చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఆర్డర్ పెట్టినవి ఏంటి, నాకు వచ్చినవి ఏంటి, అవి నేను మీకు ఇప్పుడు అన్ప్యాక్ చేసి చూపిస్తాను. బట్ చాలా బాగున్నాయండి. ప్రొడక్ట్స్ అయితే చాలా థిక్గా ఉంది. నేనైతే దోశ పెనం మోయలేకపోయాను. పెనమే మోయలేకపోతున్నా, ఇంకా అట్లే వేస్తాం అన్నారు మా ఆయన. కానీ ఏం చేయలేం, అట్లా వేసుకునే ఉండాలి ఇంకా లైఫ్ అంతా. సో అందుకని పెనం ఆర్డర్ పెట్టుకున్నాను. మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది, అట్లేస్తూ సగం సగం అంటించవచ్చు పక్కన హస్బెండ్ కి. సో ఈ రకంగా కూడా పనికి వస్తుంది. దోశ పెనం అయితే నేను ప్రెసెంట్ చూపిస్తాను, చూడండి. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, ఆఫర్స్ ఉన్నాయి. అండ్ కొంచెం క్వాలిటీ ప్రొడక్ట్స్ కూడా మనకు వస్తాయి కదా, అందుకని చెప్తున్నా, వీడియో చేయాలనిపించింది. ఇంకా చాలా ప్రొడక్ట్స్ కొన్నాను, బట్ ఇప్పుడే వచ్చిందండి పార్సల్. యాక్చువల్లీ నేను ఇది ఆర్డర్ పెట్టి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ మనకి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు, అది మనకు కావాలా వద్దా అని. మనం మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తే గానీ వాళ్ళు పంపించరు. నేనైతే దోశ పెనం ఒకటి, బిర్యానీ పాట్ ఒకటి, వేడిగా ఉంటే పట్టుకుని దించడానికి నాకు ఎప్పుడు నా క్లాత్ అలవాటు, కానీ ప్రతిసారి దాంతో అంటే పెనం దించడం కష్టం కదా, అందుకని నేను సిలికాన్వి కూడా కొన్నాను. 200 ఏమో పడ్డాయండి. సో ఈ 3 ఐటమ్స్ అయితే కొన్నాను. వాటితో పాటు 2 స్పాచులాస్ ఉంటాయి కదా దోశ తీసుకునేవి, అట్లా కాడ, అవి వచ్చాయి. వాటితో పాటు ఫ్రీగా అయితే 2 వచ్చాయి అంతే. సో ఇది నేను అన్ప్యాక్ చేసినప్పుడు ఒకటే వచ్చిందేమో అనిపించింది నాకు చూడగానే, అదొకటే కనిపించింది కూడా. సో ఫస్ట్ అయితే ఇవి ఇప్పుడు చెప్పాను కదా సిలికాన్వి ఆర్డర్ పెట్టాను అని చెప్పి, అవి వేడిగా ఉంటే వేడి తెలియట్లేదు. నేను ఆల్రెడీ పెనానికి పెట్టి చూసాను, వేడి తెలియట్లేదు, బాగుంది. ఇది బిర్యానీ పాట్. యాక్చువల్లీ ఎందులో బిర్యానీ చేసినా సరే అడుగు మాడుతోంది, అందుకు ఇలా కాదు అని సెట్ చేస్తూ ఉంటే ఇది బాగుంది, నచ్చింది నాకు. అండ్ చాలా థిక్గా ఉంది, బరువుగా కూడా ఉంది. అదండి నేను చెప్పిన దోశ పెనం. ప్రెజెంట్ నాకు ఫేవరెట్ అయిపోయింది. స్పాచులాస్ అన్నాను కదా, ఇవే. వీటిని కాసేపు తర్వాత అన్బ్యాక్ చేసి చూపిస్తాను. ప్రెజెంట్ అయితే మనం దోశ పెనం చూసేద్దాం.
చాలా బరువుగా ఉంది. ఆల్మోస్ట్ 3 కిలోస్ దగ్గర ఉంది ఓన్లీ పెనం. దాన్ని మొయ్యాలంటేనే చాలా కష్టం అనిపించింది చూడగానే. అండ్ అందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఫస్ట్ మా హస్బెండ్ ఎప్పుడైనా సరే ప్రైస్ ట్యాగే చూస్తారు, ఎంత తగలబెట్టింది ఇది అన్నట్టు. సర్లేండి, ప్రజెంట్ అయితే పెనం ఓపెన్ చేస్తున్నా. ఇది సీజనింగ్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉంది. నేను ఎలా సీజనింగ్ చేశానో చెప్తాను. ప్రజెంట్ పెనం ఓపెన్ అవ్వనివ్వండి. అందులో మనకి వేరేగా ఒకటి రాసి కూడా పెట్టుంటారు, దీన్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పి. బాగుంది కదా, పట్టుకోవడానికి అయితే చాలా బరువుగా ఉంది. బాగుంది, దోశలు బాగా వస్తాయి అనిపించింది చూడగానే. ఇవి స్పాచులాస్ చెప్పాను కదా, ఈ 2 ఫ్రీగా వచ్చినవి. అవి ఆర్డర్ పెడితే ఈ 2 చెక్కలు ఫ్రీగా ఇచ్చాడు అంతే. అండ్ సీజనింగ్ కోసం నేను ఏం చేశానంటే, అందులో ఉన్నదే చేశానండి, నేను స్పెషల్గా ఏం చేయలేదు. ఆనియన్స్ కట్ చేసి దాని మీద, అది కాస్త వేడైందని మనకు తెలుస్తుంది కదా పెనం, ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసి దాన్ని నల్లగా అయిపోయేంత వరకు వేపాను. అలాగే వదిలేసా పెనాన్ని, ఇంకేం చేయలేదు. ఫస్ట్ అయితే క్లీన్ చేశాను, క్లీన్ చేసి ఆనియన్స్ వేపాను. నెక్స్ట్ దుంపలు ఉంటాయి కదా, బంగాళదుంపలు, ఆలు, వాటిని తొక్కతో సహా కట్ చేసి దాని మీద మళ్ళీ వేపాను. అవి కూడా మరమరలాగా అయిపోయాయి అనమాట. అంత డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాను అంతే. అలా ఫ్రై చేసిన తర్వాత కాస్త ఆయిల్ రాశాను పెనం అంతా. ఆయిల్ రాసి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని వదిలేసాను అంతే. నెక్స్ట్ దోశలు వేస్తే బాగా వచ్చాయి, పల్చగానే వచ్చాయి. ఒకవేళ ఇది ఇనుపది కదా, ఏమైనా అవుతుందేమో, రస్ట్ పడుతుందేమో అని మీకు మేబీ అనిపించవచ్చు. దానికి ఆయిల్ రాస్తూ స్టోర్ చేసుకోండి, బాగానే ఉంటుంది, ఏం కాదు. ఒకవేళ రస్ట్ పట్టినా సరే కాస్త తోమి మళ్ళీ ఆయిల్ రాసి పక్కన పెట్టండి, నార్మల్ అయిపోతుంది. ఇది బిర్యానీ పాట్ క్యాప్ ఏమో కానీ ఇది మాత్రం చాలా థిక్గా ఉంది, బాగుంది. యాక్చువల్లీ ఏం వేసినా మాడదు అనిపించింది, బట్ దీనికి మనం స్టీల్ గరిటెలతో కలపకూడదంట, ఎందుకంటే దాని గీతలు పడిపోతాయి అని ఉంది ఇన్స్ట్రక్షన్స్లో. బట్ ఎవరు స్టీల్ గరిటె పెడతారు, ఎవరు ఆ చెక్క గరిటెలు వాడతారు చెప్పండి? అదేమన్నా నాన్ స్టిక్కా? నాన్ స్టిక్ వద్దనుకునే కదా ఇది కొనుక్కున్నది. నేనైతే స్టీల్ గరిటెలు, పెనానికి కూడాను నేను నా అట్ల కాడే వాడుతున్నాను, అది కూడా అందరూ వాడేదే, నేనేమి వాడట్లేదు. బట్ వాటితో వచ్చాయి అని చెప్పి చూపిస్తున్నా అంతే. ఇవి మనం దానికి పెట్టుకోవాలి యాక్చువల్లీ, డైరెక్ట్గా పట్టుకోవడానికి కాదు. అమెజాన్లో వాటిల్లో ఏంటంటే అందులో మన ఫింగర్స్ పెట్టి పట్టుకునేది ఉంటుంది, ఇది ఇలా కాదు, డైరెక్ట్గా దీనికి పెట్టేసి పెట్టుకునేది. అలా ఎందుకు కొనుక్కున్నానంటే పెనం సడన్గా పట్టుకోవాలంటే అవ్వట్లేదు నాకు, కాలుతోంది, అందుకని ఇవి కొన్నాను 2. ఇవైతే 200 పడింది. టోటల్ నాకు అక్కడ ఏదో కూపన్ చూపించింది, ఆ కూపన్ యాడ్ చేస్తే మొత్తం 3,980 రూపీస్ సంథింగ్, ఆ చేంజ్ అలాగే వచ్చింది అంతే. అంటే అంతే కాదు, ఇది కూడా చాలా ఎక్కువ. కానీ 1 టైం ఇన్వెస్ట్మెంట్ కదా, మనం ఏం పెట్టుకున్నా సరే మనకి లైఫ్ అంతా వచ్చేయాలి, 10 సార్లు మార్చుకునేలా ఉండకూడదు.